మళ్ళీ ఏదో అంటాడు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఏదో గుడిలో ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. అదేదో గుడి అట, అదేదో లడ్డు అట. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల కొండ, తిరుమల తిరుపతి దేవస్థానం అదేదో గుడ. శ్రీవారి భక్తులు హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు అదేదో లడ్డా. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం మీ నోటి వెంట తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవారి లడ్డు ప్రసాదం అన్న పదాలు కూడా పలకలేరా? పలకడం మీకు ఇష్టం లేదా? ఇదేంటండి ఇది? ఇవే మాటలు అదేదో మసీద్ అంట, అదేదో మసీదులో ప్రసాదం అంట, అదేదో చర్చి అంట, అదేదో చర్చిలో ప్రసాదం అంట అనగలరా మీరు? ఏ మక్కా మసీదు గురించో, జెరూసలం గురించో, మరొక చర్చి గురించో? నేను ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయటం లేదు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా నేను ప్రయత్నం చేయటం లేదు. అన్ని మతాలు సమానమే. మన ముస్లిం సోదరులు, మన క్రైస్తవ సోదరులు, మన హిందూ సోదరులు, ఇదే ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా తిరుమల శ్రీవారి గురించి మాట్లాడడం, ఆయన ప్రసాదం పైన, ఆయన ఆలయం గురించి మాట్లాడడం శ్రీవారి భక్తుల మనోభావాలను ఖచ్చితంగా దెబ్బతీసింది, హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసింది. అంత సింపుల్ గా అదేదో గుడి అనే బదులు తిరుమల శ్రీవారి ఆలయం అనొచ్చు కదా. అదేదో లడ్డు అనే బదులు తిరుమల శ్రీవారి లడ్డు, ఇదిగో తిరుమల ఆలయం, తిరుమల లడ్డుకు సంబంధించి డైవర్ట్ చేస్తా ఉన్నారు టాపిక్, రాజకీయ విమర్శ కాబట్టి అనుంటే బాగుండేదేమో. కానీ ఈ విధంగా మాట్లాడడం, చులకన చేసి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, అసలు పలకడానికి ఇష్టపడకపోవడం, ఇది కరెక్ట్ కాదేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆలోచించండి. పర్వాలేదు, మీరు బైబిల్ చదువుతారని చెప్పారు, చదవండి, ఎవరు కాదన్నారు? క్రీస్తుని స్తుతించండి, ఎవరు కాదన్నారు?